వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవదాన అవగాహన కార్యక్రమంలో 2K నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క మనిషి వారి యొక్క మరణాంతరం వారి అవయవాలను ఎదుటి వ్యక్తికి దానం చేసిన వారు మరణించిన వేరే వారి జీవితాల్లో బ్రతికే ఉన్నట్టు అని, ప్రతి ఒక్క వ్యక్తి వారి అవయవాలను దానం చేసి వేరే వారికి జన్మనిచ్చినట్టేనని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, 34 వార్డుల కౌన్సిలర్లు, ఏసీపీ, సిఐలు, డాక్టర్లు పాల్గొనడం జరిగింది. జనకిక సేవా సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాదు అందరూ కూడా నేత్రదానం, అవయవదానం, శరీరదానం అందరూ కూడా ముందుకు రావాలి. మనం పోయిన తర్వాత మనం మట్టిలో కలిసిపోయే శరీరం మనం పోయిన తర్వాత ఉపయోగపడుతుందంటే అంతకంటే అదృష్టం మనకి ఇంకేమీ ఉండదు. అంతేకాదు ఈ మధ్యనే సత్యప్రకాష్ కానీ, అశోక్ గారు కానీ, లింగపల్లి వర్షిత గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ నేత్రదానం చేసి మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అట్లనే వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా అందులో ముందుంటూ మన బెల్లంపల్లిని ఇంకా మిగతా పట్టణాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి చెప్పేందంటే మేము కూడా ఈ సందర్భంగా నేను మా వారు కానీ నేత్రదానం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు అవకాశం ఇచ్చినందుకు జనహిత సేవా సమితి వారికి మరియు ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. మన బెల్లంపల్లి ప్రజలకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అడ్వాన్స్గా ఈరోజు కాంటకాడ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టినందుకు ప్రత్యేకంగా మా మున్సిపల్ కమిటీ చైర్మన్ స్వంతమ్మ గారితో, ఆయనతో పాటు మా ఉన్న వైస్ చైర్మన్ సతీష్తో సహా రాఘం శెట్టి సతీష్తో పాటు ఉన్న మన కౌన్సిలర్ సోదరులందరూ, బెల్లంపల్లికి సంబంధించిన నాయకులందరూ ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ఏంటంటే ప్రజలకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చేది. చాలా బాధాకరమైన ఒక మెసేజ్ వస్తున్నాయి. అందరూ ఎందుకు సూసైడ్ చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఈ సూసైడ్ అనే రంగం మన బెల్లంపల్లి ప్రజలతో మనం చేసుకుంటున్నా చాలా చాలా బాధాకరమైనది. మీరు దయచేసి అసలు ఆలోచనలు ఎవరికి రావద్దు. ఏది వచ్చినా కూడా సమస్యలు ఉంటాయి. భగవంతుడు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా పేరున ప్రతి ఒక్కరు బెల్లంపల్లిని నేను అప్లై చేస్తున్నాను. ప్లీజ్ మీ స్టెప్ తీసుకోకండి. చాలా కేసులు వచ్చినాయి. ఇప్పటిదాకా మా మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళతో పాటు ఆయన రమేష్ రావు చెప్పాడు. నేను ప్రజలతోని మనం ఫ్యూచర్ చాలా బాగుంది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున మన బెల్లంపల్లికి ఎంత అభివృద్ధి చేయాలని కార్యక్రమంలో మంచి అవకాశం పెట్టాడు. ఉన్న 2-3 నెలల ప్రత్యేకంగా బడ్జెట్ మున్సిపాలిటీకి మంచిగా డిక్లేర్ చేసి ప్రజలకు ఎంత అభివృద్ధి కావాలా, మనకున్న పెళ్లికి ఒక 3 to 4 months లోపల క్లీనింగ్ ఆపరేషన్ ఉన్నది. చాలా పెద్ద ఎత్తున డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా రెడీ అవుతుంది. మన అద్భుత ప్రాజెక్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకు వస్తుంది. ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఈ సమ్మర్ లో అతి తొందరగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా బోర్వెల్స్ కూడా లేకపోయాను అని ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నా. అందరికీ ప్రజలు ఒక్కసారి మీరు దయచేసి నేను మళ్ళీ ఒక్కసారి మీకు అప్పీల్ చేస్తున్నా. మన లైఫ్ ఇంపార్టెంట్, ప్రజలు ఇంపార్టెంట్, ప్రజల ఇంకా సుఖ సంతోషాలు ఇంపార్టెంట్. మీరు దయచేసి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి మనకున్న ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అయ్యాల డ్రగ్స్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్క గ్రూపులకు నేను అప్పీల్ చేస్తున్నాను. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ తోని మంచి సర్వనాశనం అవుతుంది.
ఇటువంటి కార్యక్రమాలలో మీరు దయచేసి దాంట్లో పడకండి. మీ అందరితోని యూత్ కు ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టే మా మున్సిపల్ కౌన్సిల్ అందరూ మీకు ఒకటి చేసే కార్యక్రమాలు ఉన్నాయి. అతి తొందరగా మీ అందరికీ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అనేది మన బెల్లంపల్లి పెట్టి ఇదేంటి జనహిత సేవలు తీసుకున్న మా సోదరుడు సతీష్ దీని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయమని ప్రజలు కోఆపరేషన్ చాలా అవసరం పడని మీరందరూ దయచేసి ఈ సమస్యను యూజ్ చేసుకోండి. రక్తదానం అంటే ప్రాణదానం. ప్రాణదానాన్ని మనం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. డ్రగ్స్ తో దూరం ఉండండి. అభివృద్ధి చేసుకునే కార్యక్రమం కింద పాజిటివ్ డైరెక్షన్ కింద ప్రతి ఒక్కరు ముందుకు రమ్మని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ శ్రీరామనవమిని అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సెలవు.